కల్పించారండి. మరి స్వేచ్ఛగా ఉంటే ఇప్పుడు మీరు రక్షణ కల్పిస్తే మీరు రక్షణ కల్పించి ఉంటే అల్లు అర్జున్ ర్యాలీలో ఒక మహిళ ఎందుకు చచ్చిపోయింది? మీరు రక్షణ కల్పించి ఉంటే నిధికి ఎందుకు అవమానం జరిగింది? మీరు రక్షణ కల్పించి ఉంటే సమంత గారు పట్టారు. సో మీరు ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు రైట్ ఉంది, ఖచ్చితంగా రైటే. కానీ అవును వెళ్ళండి, చెయ్యండి అని మీరు పబ్లిసైజ్ చేస్తున్నప్పుడు రేపు వాళ్ళకి ఏదన్నా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు నాగబాబు గారు చెప్పారు వెళ్ళండి, రామ్ గోపాల్ వర్మ గంట వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, తిరగండి అని. ఆవిడికి ఏదన్నా అయితే అంటే ఇప్పుడు నేను ఒక తండ్రి ఒక కూతురికి చెప్తాడమ్మా అలా వెళ్ళొద్దమ్మా, బయట ఎదవలు ఉంటారు. మీరు అన్నారు ఇందాక ఎదవలు పోకరీలు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే తప్పు చేస్తే. కానీ తప్పు చేసిన తర్వాత నేనెందుకు బాధపడాలి ఆ కూతురికి ఇలా అయిందని? ముందుగానే ఒక సేఫ్టీ ప్రికాషన్ కోసం ఒక అన్నయ్యో ఒక అన్నో చెప్పొచ్చు. కానీ ఎవరు చెప్పడానికి వీలదు, చెప్పడమే రాజ్యాంగానికి విరుద్ధము, ఇలాంటివన్నీ మాట్లాడడం అనేది సహేతుకరం కాదు. ఎందుకంటే ఒక సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. ఇవాళ రైట్స్ అనేది తర్వాత, నువ్వు వెళ్ళి ప్రాణాలతో తిరిగి రావాలి, సవ్యంగా తిరిగి రావాలి, దానికోసం ఇంపార్టెన్స్ ఇస్తాను. నీకు రైట్ ఉంది, నువ్వు వేసుకునే అడ్వకేట్ కూడా. కాబట్టి నేను ఒక్కసారి మీకు సమయం ఇస్తాను. నెక్స్ట్ మీకే కృష్ణ కుమార్ గారు మీరు ఆన్సర్ చేయండి. చెప్పండి ఏంటి శేఖర భాష అన్నదానికి అమ్మాయిలు అలా బట్టలు వేసుకుంటే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, రక్షణ లేకుండా పోతే ఎవరు సమాధానం చెప్తారు అని. ఎవరి దగ్గర నుంచి రక్షణ ఉండదు, ఎవరి దగ్గర నుంచి ఉండదు, అప్పుడు ఎవరు మారాలి? ఎవరికి నష్టం జరుగుతుంది? ఒక అమ్మాయి కనిపిస్తే నేను ఏమైనా చెయ్యొచ్చు అనుకునే అభిప్రాయం ఉన్న అబ్బాయికి నష్టం జరుగుతుంది. ఇది కూడా మనం సమాజంలో నేర్పించాల్సిన అవసరం ఉంది. అన్నీ వేసుకున్నా కానీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు పోయినసారి బెంగళూరులో ఒక ఆవిడ ఇలా వస్త్రధారణకి అత్యాచారాలకి ముడిపెట్టి, బోడిగుండికి బట్టతలకి ముడిపెట్టి మాట్లాడుతున్న మహానుభావులకి కళ్ళు తెరిపించాలని చెప్పి ఒక ఎగ్జిబిషన్ పెట్టింది. అత్యాచార బాధితులు అత్యాచారం జరిగినప్పుడు ఏం బట్టలు వేసుకున్నారు అనే దానికి ఎగ్జిబిషన్ పెట్టింది. దానిలో 85% బట్టలు మంచిగా చుడీదార్లు అన్ని వేసుకుని, చీరలు కట్టుకుని అన్ని వేసుకున్న వాళ్ళ మీదనే జరిగినాయి. అందుకని అత్యాచారం జరగటానికి వస్త్రధారణ సరిగా లేకపోవటానికి డైరెక్ట్ గా రిలేషన్ లేదు. కాకపోతే శేఖర్ భాష లాంటి తెలివైన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, కృష్ణ కుమార్ గారు ఒక్కసారి ఆగండి. దీని గురించే నిన్న కొంతమంది అడ్వకేట్ ఆజాద్ కూడా వినాలి. దీని గురించి నిన్న కొంతమంది మహిళలు, సామాజిక కార్యకర్తలు కూడా ఏం చెప్పారు అంటే, ఇలా ప్రొవోక్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా మొబైల్స్లో వాటిని చూసి వీడి ఇక్కడ ప్రొవోక్ అయ్యి, వీడిలో కోరికలు ఎగ్జాగరేట్ అయ్యి, ఆ కోరికలతో నిస్సహాయంగా ఉన్న మరో మహిళ ఎక్కడైనానో చిన్నపిల్లలు కనబడితే అక్కడ దాడులు చేస్తున్నారు అని అంటున్నారు. లైక్ వైజ్ దానికి ఉదాహరణ ఏం చెప్పాడు అంటే, ఒక నిమిషం మొబైల్లో పోర్న్ వీడియోస్ చూస్తే సమాజంలో చెడిపోతారు. ఎందుకంటే ఈ పోర్న్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళలో కోరికలు ఎగ్జాగరేట్ అయ్యి ఆ పోర్న్ వీడియోలో ఉన్న వారిపైనే దాడి చేయరు, అది ఎక్కడో చోటకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తారు అని అందరూ ఎలాగైతే అంటున్నారో, ఈ ప్రైవేట్ పార్ట్స్ని ఎగ్జిబిట్ చేసినప్పుడు కొంతమందిలో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని తీసుకువెళ్ళి ఎక్కడో దానికి చీర కట్టుకున్న మహిళ లేదంటే చిన్నపిల్లలు అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అని అంటూ ఉన్నారు. లైక్ పోర్న్ వీడియోస్ని వల్ల సమాజం ఎలా పాడైపోతుందని అంటూ ఉన్నారు. సో ఈ ప్రైవేట్ ఆర్గాన్స్ని ఎగ్జిబిట్ చేస్తూ వేసుకున్న డ్రెస్సుల వల్ల కూడా అలాగే పాడవుతున్నారు, ఇంకెక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటున్నారు కొంతమంది. అయితే ప్రైవేట్ పబ్లిక్ ఎందుకు పెడుతున్నారు? ప్రైవేట్ అనే పేరే ఎందుకు చెప్పారు? చిన్న పిల్లలకి 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకి కూడా ఇవాళ నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో. దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ టచ్ దెమ్, దీస్ ఆర్ మై ప్రైవేట్ పార్ట్స్, నో బడీ షుడ్ సీ దెమ్ అని చెప్పి అమ్మా నాన్న తప్ప ఎవరు కూడా మీకు అలా టచ్ చేసినా వాడిని చూడాలని ప్రయత్నించినా కూడా తప్పు. ప్రైవేట్ పార్ట్స్ అని మనమే చెప్తున్నప్పుడు అది ప్రైవేట్ కదా సార్, ఎందుకు పబ్లిక్ పెట్టుకుంటున్నారు? దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ కదా. మరి దాన్ని హక్కుగా ఎలా మాట్లాడతారు? రోహిత్ గారు ఇప్పుడు మీరు టైం ఎవరికి ఇచ్చారు? ఓకే, మీరే మాట్లాడండి. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ, అలాగే ఎన్నో చూసి
దొరికితే వాళ్ళ మీద చేస్తున్నారు అని మీరు చెప్పారు కదా. ఉమ్, అంటే అసలు మనము మన బుద్ధిని మార్చుకోకపోతే ఉమ్, ఏం చూసినా ఏం చూడకపోయినా చేస్తాము. అసలు మన బుద్ధి దగ్గరికి మనం ఎందుకు, మన ఆలోచన ఎందుకు వెళ్ళట్లేదు? మనం ఈజీ టార్గెట్స్ గురించి, ఈజీగా జరిగిపోయే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఉమ్. ఖచ్చితంగా అసభ్యకరమైన బట్టలు వేసుకోవడం తప్పు. అవి సోషల్ మీడియాలో పెట్టడం తప్పు. ఇంక దీనికి రెండో మాటే లేదు. నేను అసలు దానిని సమర్థించను. నేనేమంటున్నానంటే అట్లాంటివి ఎవరైనా గమనిస్తే గనక మీరు మీ సమాజం పట్ల అవగాహన ఉండి సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, పైగా ఇలాంటి అమ్మాయిల వల్ల చెడిపోతున్న అబ్బాయిల గురించి బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, లేదు అమ్మాయిల గురించి బాధపడే వాళ్ళు ఎవరైనా, మీరు కోర్టుకి వెళ్ళండి. మనకి తలుపు తట్టడానికి చాలా తలుపులు ఉన్నాయి. కానీ కేవలం ఆడవాళ్ళు సరిగా బట్టలు వేసుకోకపోవటం వల్లనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది చాలా చాలా అవుట్డేటెడ్ స్టేట్మెంట్ ఇది. ఇవాళ ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలు వేసుకోరు ఇట్లాంటి బట్టలు, ఈ అమ్మాయిలు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టరు. కానీ అబ్బాయిలకి అలాంటి వీడియోలు దొరకవా చెప్పండి? సినిమాల్లో చూపిస్తుంది. చెప్పండి అని అడిగారు కదా. ఒక్క నిమిషం, మిమ్మల్ని అడగలేదు, ఇంకా నేను చెప్పటం అవ్వలేదు. అడగలేదా? నేను చెప్పండి చెప్పటం అన్నారు అవ్వలేదు. కదా, నాకు డౌట్ వచ్చింది. ఓకే, అడిగారు లేదు, కదా. ఆయన రోహిత్ చెప్తున్నా నేను సమాధానం, మీకు రోహిత్ కాదు. అడిగారా? సరే కానీ మీకు కాదు. కానీ రోహిత్ గారు మీరే చెప్పండి, మరి అడిగారు కదా. ఏమండి ఇట్లా అటు ఇటుగా మాట్లాడితే కుదరదండి నా దగ్గర. ఓకే, ప్రాపర్ గానే మాట్లాడుకుందాం. ఓకే శేఖర్, మీ ఫ్రేమ్ లో కదలకుండా కూర్చోండి. ఆజాద్, చాలా సమయం నుంచి వెయిట్ చేపిస్తాను. ఓకే ఆజాద్ చెప్పండి. శేఖర్ భాష ఏమన్నారు అర్థమైందిగా మీకు? మహిళలు భద్రంగా ఉండాలి అంటే డ్రెస్ విషయంలో కొంత సభ్యత అసభ్యత అనే లైన్లో ఉండాలి అని అంటున్నారు. నేనేమంటున్నానంటే అంత విచక్షణ జ్ఞానం లేని వ్యక్తులు అయితే ఎవరి ప్రపంచంలో లేరు. ఒకటి, ఏది సభ్యత ఏది అసభ్యత అనేది వాళ్ళ యొక్క డిస్క్రిషన్ పవర్ బట్టి ఉంటుంది. రెండు, తర్వాత ఇప్పుడు శేఖర్ భాష లాంటి మంచి గొప్ప మిత్రులు ఎవరైనా సరే అలా అసభ్యంగా ఉన్నప్పుడు, ఈ చర్చ రానప్పుడు బిఫోర్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఎవరిపైన అయినా, లేదు సినిమాలో జరిగే సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే ఈ పోర్న్ వీడియోస్ ఏదైనా జరిగినప్పుడు వీరేమైనా సామాజికవేత్తలో లేదా ఆ XYZ శివాజీ గారు లేకపోతే వీళ్ళు ఏమన్నా కంకణం కట్టుకొని ఏమైనా పోరాటాలు చేశారా, లేదు ఇలా జరగకూడదని చెప్పి ఏమన్నా వీరేమన్నా ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వటం కానీ ఏమైనా జరిగినాయా? సో ఇవన్నీ కాదు. ఇప్పుడు చర్చ వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉన్నారు. ఒకటేంటంటే సామాజిక అంశము, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటే మనం గమనించాల్సింది, మనం వేసుకునే ప్రతి వస్త్రధారణ కంఫర్ట్ దాన్ని బట్టి కంఫర్ట్ బట్టి ఉంటది. ఇంకోటి ఏంటంటే వస్త్రధారణ విషయంలో వల్ల ఎవరైనా ఒక ప్రొవోకేషన్ అయ్యారు లేదా ప్రొవోకేషన్ అయ్యారు ఇలా అవుతుంది అని చెప్పి అది అతని యొక్క మానసిక స్థితి, అది మానసిక పరిస్థితిని బట్టి ఉంటది తప్ప దీంట్లో ఎవరు చెప్పినా ఎవరు ఎలా జరిగినా కూడా ఇప్పుడంటే అలా అనుకుంటే మన కోనార్క దేవాలయంలో ఎన్నో ఉన్నాయి. తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం చదవండి దయచేసి. తాపి ధర్మారావు గారు రాసిన పుస్తకం దేవాలయాల పైన బూతు బొమ్మలు ఎందుకు అనే పుస్తకం ఉంది. అది ఎప్పుడు 30 years 40 years మన పుట్టక నుంచే రాశారు. ఆ పుస్తకంలో క్లియర్ గా ఉంది బూత్ అంటే ఏంటి, దేవాలయాల మీద బూతులు ఎందుకు పెట్టారు, ఆ రోజుల్లో మహిళలు ఎట్లుండేవాళ్ళు, వాళ్ళ యొక్క వస్త్ర విధానం ఏముంది, ఇవన్నీ కూడా తాపి ధర్మారావు గారు ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన సమాజం గురించి. సో ఇప్పుడు సరే శేఖర్ భాషా మిత్రులు ఇలాంటి విషయాల్లో పోరాటం మేము కూడా సపోర్ట్ చేస్తాం, దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నానంటే అలా అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా బ్యాన్ చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని దేశాల్లో 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా లేదు. అది ఇంకా మన భారతదేశంలో చట్టంలో తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 2 సంవత్సరాల పిల్లలకి 3 సంవత్సరాల పిల్లలకి కూడా ఫోన్ పక్కన పెట్టి ఇచ్చేస్తా ఉంటారు. అదొకటి మనం మార్చుకోవాలి. తర్వాత డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి ఎవరు వాళ్ళ అసభ్యత అనేది పదజాలం, లేకపోతే అశ్లీలంగా ఉన్న పదజాలం, లేకపోతే ఇంకో రకంగా ఉన్న పదజాలం ఏదైతే ఉందో దానికి ఒక ప్రామాణికం శేఖర్ భాష గారు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తా. మా మంచి మిత్రుడు శేఖర్ భాష చెప్తారా? ఇంకొకటి పాయింట్ వెళ్దాం. కాదు ఇప్పుడు ఏదో అడిగారు కదా, ఏదో అడిగారు కదా, సెకండ్ పాయింట్ ప్రామాణిక అసభ్యత లేకపోతే చాలా మంది వ్యక్తులు మాట్లాడే మాట ఏంటంటే అగాడి మైండ్ సెట్ మారాలి, మగాడి మైండ్ సెట్ మారాలి.
ప్రపంచంలో అందరి మైండ్ సెట్ ఒకటే రకంగా ఉన్నది కదండి. ఇప్పుడు రోహిత్ గారు మీ మైండ్ సెట్ బాగుంది, నా మైండ్ సెట్ బాగుంది, లాయర్ గారి మైండ్ సెట్ బాగుంది. ఇలా ప్రపంచం అంతా ఉంటే ఈ గొడవలు ఎందుకు మనకి? ఇవి ఎందుకు జరుగుతున్నాయి అత్యాచారాలు? ఎదవలు ఉన్నారు కదా. ఇప్పుడు వాడి మైండ్ సెట్ మారాలి, వాడి మైండ్ సెట్ మారాలి. వాడి మైండ్ సెట్ మారడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడం వేరే విషయం. బట్ నేను వెళ్ళి ఒక 100 మందిని నేను ఎడ్యుకేట్ చేయగలనా? లేదు నా కూతురునో లేకపోతే వాళ్ళని నేను ఎడ్యుకేట్ చేసుకోవడం లేకపోతే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం ఈజీయా? ఇప్పుడు ఆడేమంటారు, అందరూ మగాడి మైండ్ సెట్ మారాలి. మగాళ్ళు అందరూ కాదండి, కొంతమంది ఎదవలు ఉన్నారు. వాళ్ళ వల్లే కదా మనకి ప్రాబ్లము. వాళ్ళ వల్లే కదా. వాళ్ళు మంచిగా మారితే మనకి ఏ గోల లేదు. మీరు చెప్పినట్టు వాళ్ళు మారాలి, నేను కూడా అదే కోరుకున్నాను. కానీ ఎంతమందిని మారుస్తారు, ఏమని మారుస్తారు? సరే, ఇది ఎంత టైం పడుతుంది? ఒక జనరేషన్ పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఇవాళ నేనేం చెప్పగలను? అమ్మా వాళ్ళందరూ మారేదాకా నువ్వు ఇంట్లో ఉండమని చెప్తానా? లేదు కదా. వాళ్ళందరూ మారడానికి టైం పడుతుంది. కృష్ణకుమార్ గారు వెళ్ళి వాళ్ళందరినీ మార్చొచ్చేదాకా నువ్వు వెయిట్ చేయమా అని చెప్తావా? కాదు కదా. ఇంకొకటి, గుళ్ళ మీద ఆయన పుస్తకాలు రాశారు, ఇవన్నీ వద్దండి. ఇప్పుడు మీరు రోహిత్ గారు, మీరు 10 మంది ఆడవాళ్ళు కాల్స్ తీసుకుంటాను, ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడంటున్నారు కదా. కృష్ణకుమార్ గారి డౌట్ ఏంటంటే, ఆడవాళ్ళు రివీలింగ్ గా క్లోజ్ చేసుకున్నంత మాత్రాన మగవాడిలో కామం రాదు అనేది. దీనికి పెద్ద రీసెర్చ్ ఎవడు చెప్పక్కర్లా. మీరు 10 మంది మగాళ్ళ కాల్స్ తీసుకోండి. లేదు రోహిత్ గారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, లేకపోతే ఆయన నాయక్ గారిని కూడా ఆయన చెప్పొచ్చు, ఆజాద్ గారు. సో రాదా, నిజంగా రాదా మగాడికి? ఆడవాళ్ళు అంగాంగ ప్రదర్శన చేసినప్పుడు మగాడికి కామం రాదు అనేది నిజమా అబద్ధమా అనేది ఆడవాళ్ళు చెప్పడం కాదు. ఎందుకంటే వచ్చే మగాడు చెప్పాలి. నిజమా కాదా? మీరు 10 కాల్స్ తీసుకోండి. వస్తుందా రాదా అని పక్కన పెట్టండి. వస్తే రావచ్చా లేదా అనేది పాయింట్. ఇక్కడ వస్తుందా రాదా అనేది కాదు. వస్తుందా రాదా అనేది ఇప్పుడు నాకు అంబానీకి ఉన్న ఆస్తి నాకు కావాలనుకుంటుంది. వస్తుందా నాకు రీసెర్చ్ చేసి చెప్పారట. కృష్ణ కుమార్ గారు, వస్తుందా రాదా అన్నదే పాయింట్ అన్నారు. నేను రావచ్చా అని అన్నాను, వస్తుందా రాదా అని అన్నారు. ఇదేమి సమరం గారి క్లినిక్ కాదు వస్తా రాదా అని కనుక్కోటానికి. రావడం కరెక్టా నేను అదే అడిగాను, రావచ్చా అని అడిగాను. నేను అడిగితే వస్తా రాదా అని మీరు అడిగారు. లేదు, అది టాపిక్ కాదు. అది వచ్చినా సరే ఏం చెయ్యాలి, అది కంట్రోల్ చేసుకోవాలా వద్దా అనేది, ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన నేర్పించాలి. కానీ ఎంతమంది కలుపుకోండి మనము వస్తే కొంతమందికి నిజంగా రాదు, కొంతమందికి వస్తుంది, కొంతమంది వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఈ ఎదవాళ్ళ వల్ల మనకి జరుగుతుంది కదా. అవునా కదా? వాళ్ళకి వచ్చింది కదా, కాబట్టి కదా జరుగుతున్నాయి. వాళ్ళ మీద రాకపోవచ్చు. ఆయన ఇందాక రోహిత్ గారు అదే చెప్పారు. వాళ్ళకి రావడం వల్ల అక్కడ వాళ్ళని ఏం చేసే ధైర్యం లేకపోయి చిన్నపిల్లల మీద ఇంకా రకరకాల వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వీక్ గా ఉన్న వాళ్ళని చూసుకొని టార్గెట్ చేస్తున్నారు. దానికి ఏ మగాడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యాచారం చెయ్యాలి అంటే, మగాడు అత్యాచారం చేయాలంటే వాడిలో కామం ఉండాలి. ఆ కామం ఎలా వచ్చింది అనేది ఒకటి, ఆయన చెప్పినట్టు ఏదో దరిద్ర వెబ్సైట్లు చూడడం వల్ల రావచ్చు. అలాగే ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేసే అమ్మాయిలను చూస్తే కూడా వాళ్ళలో కామం వస్తుంది అని చెప్తున్నారు. అది రాదు అని మీరు చెప్తారా? అలా వస్తే కదా వాడు చేయడానికి. అలా వచ్చేట్టు ఎవరు చెయ్యకుండా ఉండండి అని జాగ్రత్తలు చెప్తున్నారు. అది అసలు రాదు అని మీరు ఎవరు కన్ఫర్మ్ చేయలేరు. అసలు అందులో ఆడవాళ్ళు చెప్పడానికి కాదు, మగాళ్ళు చెప్పాలి ఆ విషయం. 10 మంది మగాళ్ళని తీసుకుని రోహిత్ గారు, వాళ్ళు చెప్తారు వస్తుందా రాదా అనేది. వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి అనేది వేరే విషయం. 10 మంది అమ్మాయిలు, 10 మంది మహిళల కాల్స్ తీసుకుంటాను. కృష్ణ కుమార్ గారు, ఆజాద్ గారు, ఒకసారి శ్రీకాంత్ నెంబర్ డిస్ప్లే చేద్దాం. దయచేసి అమ్మాయిలు ఇప్పుడు ఒకటి తేలాలి. ఇప్పుడు ఒకటి తేలాలి. మనము చట్టం గురించి తెలిసినా తెలియకపోయినా నాకు తెలియక చేశాను అనేది ఎక్కడా చట్టం ఒప్పుకోదు. నాకు ఆ అమ్మాయిని ఎవరో చూసింది, ఆ అమ్మాయి రెచ్చగొట్టింది కాబట్టి నేను అత్యాచారం చేశాను అంటే శేఖర్ భాషా గారు లేపు లాయర్ అయ్యి వాదించే వరకు వాడు జైల్లో ఉంటాడు. అంతవరకు గ్యారెంటీ. కృష్ణ కుమార్ గారు, విక్టిమ్ సైడ్ నుంచి అని అంటున్నాడు. శేఖర్ భాష ఏమన్నాడంటే, ఇప్పుడు మొన్న ఎక్కడ గండుకోటలో ఒక అమ్మాయిని చంపారేశారు. అఫ్ కోర్స్ అక్కడ ఏం జరగలేదు, కానీ ఇప్పటికే నిందితుడు ఎవడో తెలియలేదు. అలాగే ఆయేషా మీరాన్ని చంపేస్తే సత్యంబాబుని 10 ఏళ్ళు లోపలేస్తే మళ్ళీ మొన్న హయ్యర్ కోర్టులో నిర్దోషిగా విడుదల అయిపోయాడు. ఆయేషా మీరాన్ని ఇప్పటివరకు ఎవరు చంపారో తెలియదు, అత్యాచారం చేసి చంపేశారు.
సో ఇలా నిందితుడు ఎవడో ఎక్కడో ఎవడో ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఎగ్జాగరేట్ అయ్యి తప్పించుకుని తిరిగేటటువంటి అలాంటి వాళ్ళు ఎక్కడో నిస్సహాయంగా ఉన్న వాళ్ళ పట్ల మానసికంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నామని శేఖర్ భాష అన్నాడు. అందుకే డ్రెస్సులు రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు అన్నారు అని అన్నాడు. సో అవునా కాదని మీరు చెప్పాలి. ఓకే, ఒకసారి శ్రీకాంత్, నేను మీ దగ్గర తీసుకునే ముందు ఒకసారి నెంబర్ కూడా డిస్ప్లే చేయండి. కృష్ణకుమార్ గారు చెప్పండి. ఏం లేదండి, వాళ్ళు రెచ్చిపోతారు అంటే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటదని చెప్పాను నేను. ఇది కాదు అని ఎవరన్నా చెప్తారు? తెలుస్తుందండి, ఎవరికి ఎట్లా తెలుస్తుంది? ఏంటి? సంస్కారవంతులు ఖచ్చితంగా పరిధిలోనే ఉంటారు. ఎదవలు, దరిద్రులు, వాళ్ళు మృగాలు, వాళ్ళ నుంచి కదా రక్షించుకునేది మేము. కాదండి, ఇప్పుడు నాకు ఒకళ్ళు ఎవరో డబ్బులు బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్టర్ మ్యాచ్ జరిగిపోయిన తర్వాత ఆ మృగాన్ని కోసి చంపేస్తారు. బట్ జరగకుండా ఏం చేయగలరు మీరు? శేఖర్ భాష కృష్ణకుమార్ గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ప్లీజ్ ఒక నిమిషం. కృష్ణకుమార్ గారు, ఇప్పుడు ఎవరో ఒక ఆయన డబ్బులు బ్యాగ్ పుచ్చుకుని వెళ్తున్నాడు. ఆ డబ్బులు బ్యాగ్, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు డబ్బులు చాలా అవసరము అంటే దాన్ని దొంగతనం అంటారా? లేకపోతే నిజంగానే పాపం అతనికి డబ్బులు లేవు, ఒక బ్రెడ్ దొంగతనం చేస్తే దానికి ఒక ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతేగాని డబ్బులు బ్యాగ్ తీసుకెళ్తుంటే కృష్ణకుమార్ గారు ఒకవేళ అలాంటిటప్పుడు ఇంట్లో బంగారాన్ని డబ్బుల బ్యాగ్ ని బైక్ కి తగిలించి నేను వెళ్ళిపోతాను, దొంగలకు చెప్పండి దొబ్బొద్దు అని, అంతే తప్ప నన్ను ఆ బ్యాగ్ ని అక్కడ పెట్టొద్దు అని చెప్పకండి నాకు అంటారా? బ్యాంకుకు తాళం వేస్తుంటే తాళం వేయకండి, దొంగలకు చెప్పండి తాళాన్ని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళొద్దని అంటారా? అలాగే రైల్లో వెళ్తుంటే మహిళలు మెడలకి మీ వస్త్రం కొంగును చుట్టుకోండి, కిటికీ తలుపులు వేసుకోండి అని ఆర్పిఎఫ్ పోలీసులు అంటారు. లేదు, మీరు గాలి వేసే విధంగా కిటికీ తలుపులు తెరుచుకోండి, కొంగును తీసుకునే కూర్చోండి, దొంగ ఎవడైనా వస్తే పట్టుకుంటాం అంటారా? సో అంటే జాగ్రత్త చెప్పడం అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు ఇప్పుడు కాదు, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు అయినప్పటికీ నువ్వు సరిగా జాగ్రత్త పడలేదు, నువ్వు కొంగు కప్పుకోలేదు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ చెయ్యము అని పోలీసులు అంటారా? లేకపోతే దొరకకపోతే పోతాడండి, అది పోలీసుల వైఫల్యం, దానికి ఎవరైనా చేస్తారు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు నేను పీకించుకోవాలి? ఎందుకు ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి? అసలు పీకించుకోకుండా ఉండడం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. వాడి మీద ఎఫ్ఐఆర్ చేసి వాడి చుట్టూ, నేను పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ నేను ఎందుకు తిరగాలి? నాకు ఎందుకు అంత దరిద్రం? అసలు ఇవన్నీ కాదండి, అసలు ఎందుకు ఈ చర్చను ఇంత తలాతోక లేకుండా చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటండి, ఏదైనా జరిగితే సమాజాన్ని దారిలో పెట్టడానికే చట్టం ఉంది, చట్టం చూసుకుంటది. చట్టం సరిగా చూసుకోకపోతే చట్టాన్ని మనం అడిగే హక్కు మనకుంది. మనం వెళదాము, చట్టాన్ని అడుగుదాము. అవన్నీ వదిలేసి ఈ సూక్తి ముక్తావళి చెప్తానంటే ఎట్లా కుదురుతుంది? ఆడపిల్లలకే సూక్తి ముక్తావళి చెప్తాను అంటే ఒప్పుకోమండి, ఒప్పుకోమంటే ఒప్పుకోము. కృష్ణకుమార్ గారు ఇక్కడ ఒక మాట అంటున్నారు, అంటే ఇది ఆడపిల్లలందరికీ కాదు, నచ్చిన డ్రెస్ వేసుకోండి, జీన్స్ వేసుకోండి, టీషర్ట్లు వేసుకోండి, ఏదైనా వేసుకోండి అని చెప్తూనే సభ్యత అసభ్యతకు ఒక లైన్ ఉంటుంది అని అంటున్నారు. నిజంగా లైన్ ఉంటుందా? ఆ లైన్ లేకుండా ఏదైనా ఉంటుందా? లేదు, 2 కర్చీఫ్లు కట్టుకుని బయటికి వెళ్ళొచ్చా? 2 కర్చీఫ్లు కట్టుకుని బయటికి వెళ్ళొచ్చా? అది కూడా స్వేచ్ఛ అనొచ్చా? నేను గురకాయిస్తున్నాను, అదే నేను అంటుంటా. స్వేచ్ఛకు సభ్యతకు ఒక లైన్ ఉందా లేదా? ఒక విషయం అడుగుతాను, నేను ఎవరి వైపు లేను. నేను శేఖర్ భాష అన్న దానిలో నుంచి డౌట్స్ అడుగుతాను, మీరు అన్న దాంట్లో నుంచి అడుగుతాను. సో ఒక కాలర్ కూడా ఉన్నారు, ఒక్కసారి లైన్లో ఉండండి. నేనేమన్నానంటే సభ్యతకు అసభ్యతకు, స్వేచ్ఛకు విచ్చలవిడితనానికి ఒక లైన్ అనేది ఉందా లేదా? మొత్తం కోటేసుకోమని అంట, అశ్లీలానికి ఉందా లేదా? ఓకే, అదే అశ్లీల